వెల్కమ్ బ్యాక్. స్టాక్ మార్కెట్స్ నష్టాల బాటలో ఉన్నాయి. సెన్సెక్స్ 315 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. చాలా హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. ఇండెక్స్ స్టాక్స్లో ఒక హీరో హోండా మాత్రమే గ్రీన్గా కనిపిస్తుంది. మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లోనే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించిన విశ్లేషణ అందించేందుకు ఢిల్లీ నుంచి ప్రస్తుతం డి ప్రసాద్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్.com పార్ట్నర్ లైన్లో ఉన్నారు. సో ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వసంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఎలా కనిపిస్తుందండి మార్కెట్? ఓవరాల్గా నిఫ్టీ 200 డే మూవింగ్ యావరేజ్ లెవెల్కు కింద కూడా వచ్చేసింది. డేంజర్ జోన్లో ఎంటర్ అయిందని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ డేంజర్ జోన్ లో ఎంటర్ ఉంది. ప్రతి హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాయి. 4950 లెవెల్ బ్రేక్ అయ్యేదాని కింద క్లోజ్ అయితే డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ ఉంచుకోవడం అసలు అడ్వైజబుల్ కాదు. సో ఫ్రంట్ లైన్ లో అట్లీస్ట్ ఏ ప్లస్ పొజిషన్స్ ఉంచుకోకూడదు. 4950 కింద క్లోజింగ్ అవుతాయి. సో షార్ట్ సేల్స్ ఎంకరేజ్ చేస్తారు. F&Oలో ఎటువంటి స్ట్రాటజీని మీరు సజెస్ట్ చేస్తారు? ఐ థింక్ వీక్నెస్ అన్నిటికంటే ఎక్కువ వీక్నెస్ మెటల్ కౌంటర్స్ లో ఉంది. స్టెర్లైట్, టాటా స్టీల్, జిందాల్, JSW స్టీల్, జిందాల్ స్టీల్. సో ఏ ర్యాలీ వచ్చినా ఈ మెటల్ కౌంటర్ సెల్ చేయాలి. బికాస్ గ్లోబల్ మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అన్నిటికంటే ఎక్కువ వీక్నెస్ కమోడిటీస్ లో వస్తుంది. ఆ కమోడిటీస్ లో ఎస్పెషల్లీ మెటల్ కౌంటర్స్ లో చాలా ఎక్కువ వస్తుంది. సో కరెక్ట్ లెవెల్లో కూడా ఈ 4950 లెవెల్ బ్రేక్ అవుతున్నాయి. ఐ థింక్ ఆల్ మెటల్ స్టాక్స్ షార్ట్ సేల్స్ చేసుకోవచ్చు. సో మీ ఫేవరెట్ స్టాక్స్ మిడ్ క్యాప్స్ గురించి ఏం చెప్తారు? ఐ థింక్ ఫార్మాస్ ఇవాళ మనం స్టాక్స్ చూసుకుంటే ఫార్మాలో పిరామల్ హెల్త్ కేర్ 5.5% మీద ఉంది. ఈ డౌన్వర్డ్ మార్కెట్స్ లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే డిఫెన్సివ్ స్టాక్స్ కొనుక్కోవాలి. సో వీటిల్లో పిరామల్ హెల్త్ కేర్ ఇలాంటి డౌన్ మార్కెట్ లో కూడా 5.5-6% మీద ఉంది. అదొక మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది. సో 580 లెవెల్ క్రాస్ అయితే కొనుక్కోవచ్చు. 650 లెవెల్ రావచ్చు 1 to 2 months లో. మేబీ డౌన్వర్డ్ ప్రెషర్ ఉండడం వల్ల కొంచెం డిలే అవ్వచ్చు. కానీ సేఫర్ స్ట్రాటజీ అంటే 580 ముందే 580 క్రాస్ అయితేనే కొనాలి. ఇట్లా యాక్చువల్లీ స్ట్రాంగ్ మార్కెట్ రూమర్స్ ఉన్నాయంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఇంట్లో స్టేక్ తీసుకుంటుంది. సో అదే రీజన్ స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తుంది కౌంటర్. సో 580 లెవెల్ క్రాస్ అయ్యి ఆ లెవెల్లో క్లోజ్ అవుతుంటే కొనుక్కున్న వెళ్లే సలహా ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉండగానే సెన్సెక్స్ ఆల్మోస్ట్ 345 పాయింట్ల నష్టానికి, అలాగే నిఫ్టీ 109 పాయింట్ల నష్టానికి దిగి వచ్చాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు, రాముడు కర్నూలు జిల్లా నుంచి. హలో, ఇవాళ కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ మంది కాలర్స్ లైన్లో ఉన్నారు ఇవాళ. రాముడు గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఏ స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? కొద్ది రోజులు వెయిట్ చేయండి. ప్రస్తుతం ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్ డౌన్వర్డ్ జర్నీని మరింత ఉధృతం చేస్తున్నట్లు కనిపిస్తుంది. 110 పాయింట్లు నిఫ్టీ నష్టపోవడం జరిగింది. ఏమైనా వాల్యూ పిక్స్ లాంటివి ఈ టైంలో సజెస్ట్ చేస్తారు? వాల్యూ పిక్స్ డెఫినెట్లీ ఉన్నాయండి, రిజల్ట్స్ని బట్టి అనమాట. అయితే ముందు నుంచి చెప్తున్నా బ్యాంక్సే బెస్ట్ ఆపర్చునిటీ ఇస్తాయి అనమాట. ఎకానమీ అంటూ రివైవ్ అయితే ఫస్ట్ బ్యాంక్ స్టాక్స్ పెరుగుతాయి, అండ్ తర్వాత ఇప్పుడు మోర్ దెన్ డిఫెన్సివ్ గ్రోత్ సెక్టర్గా ఉన్న ఫార్మా స్టాక్స్ అనమాట. అయితే ఈ ఫాల్లో మనం చూసాం ఫార్మా అవుట్ పెర్ఫార్మెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే అన్నిటికంటే తక్కువ పడుతున్నాయి అనమాట. కాబట్టి రేపు మార్కెట్స్ రికవర్ అయినా కూడా ఇమీడియట్గా జంప్స్ వచ్చే స్కోప్ కనిపిస్తుంది. గో ఫర్ ఫార్మా స్టాక్స్ అండి. ఎస్పెషల్లీ చెన్నై కూడా కొన్ని వాల్యూ స్టాక్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కరెక్ట్ అయిన తర్వాత గ్రాన్యూల్స్ క్లోజర్ టు 80 రూపీస్ అవునండి, లేకపోతే నెక్టార్ లైఫ్ సైన్సెస్ క్లోజర్ టు 34-35 కానీ అలాంటి స్టాక్స్ పికప్ చేయండి. ఫ్రంట్ లైన్లో కూడా మీకు కొంచెం బాగా షార్ప్గా కరెక్ట్ అయిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ క్లోజర్ టు 780 గుడ్ బెట్ అవుతుందన్నమాట. కేర్ఫుల్గా రిజల్ట్స్ వాచ్ చేసి ట్రెండ్ స్టెబిలైజ్ అయిన తర్వాత బై చేయటం మొదలుపెట్టండి. ఓకే అండి. సో బ్యాంకింగ్ ఫార్మా స్టాక్స్ను మీరు కొన్ని పిక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈమెయిల్ సందేహాలను కూడా గమనించే ప్రయత్నం చేద్దాం. హేము వి అనే పేరుతో పంపించారు. నెక్టార్ లైఫ్ సైన్సెస్ 40లో, ఆస్టెక్ లైఫ్ 65లో, సిటీ యూనియన్ బ్యాంక్ 35లో హోల్డ్ చేస్తున్నారు. సో ఆయన పర్చేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి రికమెండేషన్ ఇస్తారు? కరెంట్ లెవెల్స్లో అయితే హోల్డ్ చేయమని చెప్తానండి, ఎందుకంటే నెక్టార్ లైఫ్ ఏమో ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ చూపించారు. పైగా ఫారినర్ స్టేక్ కూడా తీసుకున్నారనమాట, ఫారిన్ ఫండ్స్. డెఫినెట్లీ స్టాక్ ఇన్ మీడియం టర్మ్ బాగా పెర్ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. యాస్టెక్ వచ్చేసేపాటికి పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్ సెక్టర్లో అనమాట. అయితే ఇంకా లిస్టింగ్ ప్రైస్ ఇష్యూ ప్రైస్ కంటే కూడా తక్కువ ట్రేడ్ అవుతుందన్నమాట, తక్కువలో. ఈసారి రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ స్టాక్లో బయింగ్ కాంటంప్లేట్ చేయండి. ఆల్రెడీ మీరు కొనుంటే కనుక హోల్డ్ చేయండి, ఎందుకంటే జనరల్లీ అగ్రోకెమికల్ స్పేస్లో హైట్ అండ్ యాక్టివిటీ ఉంది కాబట్టి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సతీష్ కుమార్ పంపించారు ఈమెయిల్. 3 to 4 months కోసం ఎటువంటి స్టాక్స్ బెటర్ అని అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కుటుంబం వారు ఇచ్చిన సలహాను మీరు పాటించే ప్రయత్నించండి బ్యాంకింగ్ ఫార్మా రంగాలకు సంబంధించి. సింగయ్య రామినేని
గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్, జేపీ అసోసియేట్స్, టాటా స్టీల్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? ఆల్ త్రీ అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తానండి. మేబీ జేపీ అసోసియేట్స్ ఎట్ లోవర్ లెవెల్స్ గుడ్ బెట్ కావచ్చు అనమాట, 100కి క్లోజర్గానే అనమాట. బట్ టాటా స్టీల్ అండ్ గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ మాత్రం బోత్ కమాడిటీ సైకిల్ బాటమ్ అవుట్ అయ్యే స్కోప్ కనిపించిన తర్వాతే అటెంప్ట్ చేయాలి. టిల్ దెన్ మాత్రం అవాయిడ్ చేయమంటారు. ఉషా జే రాజా పేరుతో ఒక మెయిల్ వచ్చింది. సిన్కామ్ హెల్త్ కేర్ 145లో బై చేశారు, అలాగే కింగ్ ఫిషర్ 140లో. ఎటువంటి సలహా ఇస్తారు? బోత్ ద స్టాక్స్ యాక్చువల్గా హ్యూజ్ అండర్ పెర్ఫార్మర్స్ అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆయన కొన్న ప్రైజెస్ కంటే కూడా చాలా షార్ప్గా లోవర్ లెవెల్స్లో ఉన్నాయన్నమాట. ఎనీ నియర్ టర్మ్లో కూడా పాజిటివ్ న్యూస్ వచ్చేటట్టు కూడా కనపట్లేదు బోత్ ద స్టాక్స్లో మాత్రం. కాబట్టి ఎనీ స్మైల్ ర్యాలీ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యి బెటర్ స్టాక్స్లోకి షిఫ్ట్ అవటం బెటర్. ఓకే అండి. లక్ష్మీ చిట్టూరి, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, నాగార్జున ఫెర్టిలైజర్స్ ఈ షేర్స్ తీసుకొని చాలా రోజులైంది. ఎటువంటి సలహా ఇస్తారు ఈ టైంలో? ఒకటండి, వీటిలో ఒట్టి నాగార్జున ఫెర్టిలైజర్ కాస్త మొమెంటమ్ స్టాక్ అనమాట. అదర్వైజ్ ఎన్హెచ్పిసి అండ్ ఎన్టీపీసీ మాత్రం ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ స్టాక్స్. అండ్ స్లో అండ్ స్టడీగానే పెరుగుతాయి. అండ్ ఓవరాల్గా ఎన్టీపీసీ చూస్తున్నాం, ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ ఆఫరింగ్ ఇవన్నీ అయిన తర్వాత కూడా స్టాకు హ్యూజ్ అండర్ పెర్ఫార్మర్గా కనిపించి 200 రూపీస్ దగ్గర స్టాగ్నేట్ అయింది. ఏదన్నా ఫ్రెష్ న్యూస్ ఫ్లో వస్తే దట్ కమిషనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా వస్తేనే స్టాక్ పెరుగుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. టిల్ దెన్ మాత్రం రేంజ్ బౌండ్ యాక్టివిటీ బోత్ ఎన్హెచ్పిసి అండ్ ఎన్టీపీసీలో ఉండొచ్చు. బట్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ లాంగ్ టర్మ్ పిక్స్ అనమాట. లాంగ్ టర్మ్ అయితే కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. ఓకే అండి. సో మార్కెట్స్ నష్టాలు మరింత ముదిరై ట్రేడర్స్కి ఏదైనా స్పెసిఫిక్గా సలహా ఇస్తారా? ఒకటండి, క్లియర్లీ ఎప్పుడైతే 4980 కింద ట్రేడ్ అవటం మొదలైందో కంటిన్యూస్గా ఎండ్ ఆఫ్ ది డే స్లైట్ షార్ట్ కవరింగ్ తోటి కూడా 4980 క్రాస్ అయ్యి క్లోజర్ టు 5000 వచ్చినా కూడా పర్టికులర్లీ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ అనమాట, వాటిలో రివైవల్ కనిపించకపోతే మాత్రం ఆపర్చునిటీకి ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి చెప్తాను. ఫ్రెష్ కాంటెంట్ బయింగ్ ఏదైనా సరే రేపు యూఎస్ మార్కెట్స్ని బట్టి చేయొచ్చు అనమాట. బట్ డెఫినెట్లీ వీఆర్ నవ్ ఎట్ క్రాస్ ఓవర్ చేంజ్ ఆఫ్ ది ట్రెండ్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. వన్స్ 4980 కింద అయితే మాత్రం వీ కెన్ బీ షూర్ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ 4650 to 4680 లెవెల్స్ రావచ్చు. నెక్స్ట్ బిఫోర్ ది సెటిల్మెంట్ కూడా పాసిబిలిటీ ఉంది, రూల్ అవుట్ చేయలేమని చెప్పేసి అని కాషన్ ఇస్తున్నాను. బట్ ఎనీ సేఫ్టీకి మాత్రం సీ దట్ నిఫ్టీ అబోవ్ 5000 ఉంటేనే ఫ్రెష్ పొజిషన్స్ ఇనిషియేట్ చేయొచ్చు. ఓకే అండి. సో మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంతైనా నష్టాలు రికవర్ అవుతాయా లేదా ఈ నష్టాలు మరింతగా ముదురుతాయా అనేది వేచి చూడాల్సిన సమయం ఇది. సో రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో తిరిగి కలుద్దాం.